హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గాయస్, ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. సో అదేమిటి అంటే ఈ ఓజ్వాల్ బుక్స్ అండి. సో ఈ ఓజ్వాల్ బుక్స్ అనేటువంటిది మనకు యూపీఎస్సీకి సంబంధించినటువంటి బుక్స్ అండి ఇవి. సో ఈ బుక్స్ నేను ఒక నెల రోజుల కిందట పర్చేస్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఈ బుక్ ని నేను మీకు చూపించడానికి రీజన్ ఏమిటి అంటే, ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఈవెన్ ఇది ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే కాదండి, ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కు కూడా మనకు ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు, సో ఈ బుక్ ఎలా ఉంది, సో ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో బ్రీఫ్ గా చెప్పడం జరిగిందండి. సో మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. సో ముందుగా ఎన్సీఆర్టీ బుక్స్ అండి. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి మనకు యూపీఎస్సీలో చాలా కీలకమైనటువంటి బుక్స్ అండి ఇవి దాదాపుగా ఒక 50కి పైగా ఉండటంతో చాలా మంది ఎన్సీఆర్టీ బుక్స్ ని చదవాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయంగా భావించి వీటిని స్కిప్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా వరకు ప్రశ్నలు మనకు ఈ ఎన్సీఆర్టీస్ నుంచి అడగడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకే మనకు ఈ ఎన్సీఆర్టీస్ ని మనం స్కిప్ చేయకూడదు. సో అయితే 50 వరకు ఈ పుస్తకాలను మనం చదవాలా అంటే అవసరం లేదండి. సో ఎందుకు అంటే ఈ ఓజ్వాల్ బుక్స్ వాళ్ళు మనకు ఈ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా మనకు సింగిల్ బుక్ లో తయారు చేయడం అనేటువంటిది జరిగిందండి. సో అంటే నేను ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బుక్ ఒకటైతే నేను మీకు చూపిస్తానండి. సో ఇది 6th క్లాస్ నుంచి 12th వరకు ఒకటే బుక్ లో మనకు వీళ్ళు తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది పూర్తిగా పాత పుస్తకాల నుంచి, అంటే పాత ఎన్సీఆర్టీస్ నుంచి అలాగే కొత్త ఎన్సీఆర్టీస్ బుక్స్ నుంచి వీళ్ళు ఈ పుస్తకాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగిందండి. సో ఇది పూర్తిగా 100% మనకు అప్డేటెడ్ వర్షన్ అండి. ఇందులో వీళ్ళు ప్రతి కాన్సెప్ట్ ని కూడా చాలా క్లియర్ గా ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో ఈ బుక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. పూర్తిగా మనకు చాలా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా వీళ్ళ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం అనేటువంటిది జరిగిందండి. సో మీరు ఒకసారి ఇందులో కంటెంట్ ని చూసుకుంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో ఇందులో ప్రతిదీ కూడా మనకు చాప్టర్ వైజ్ గా ఇవ్వటం అనేది జరిగింది. సో మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ ఎన్సీఆర్టీకి సంబంధించి, అంటే పాలిటీకి సంబంధించినటువంటి 6th క్లాస్ కి సంబంధించినటువంటి పాలిటీని మనం ఒకసారి చూస్తే ఇక్కడ టాపిక్ ని ఇచ్చి దాని కింద ఈజీ లెవెల్లో నుంచి అలాగే అడ్వాన్స్ లెవెల్ వరకు వీళ్ళు బిట్స్ కూడా మనకు ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో అంతేకాకుండా ఇందులో మనకు ముందు ఒకసారి మనం గమనిస్తే ఇందులో ఎన్సీఆర్టీస్ బుక్స్ కి, సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటివి మనకు ఎంత వరకు అవసరం పడతాయి, సో ఏ విధంగా వీటిని మనం ఈ యూపీఎస్సీకి ఎలా అప్రోచ్ అవ్వాలి, సో అంటే దీని యొక్క ఈ సబ్జెక్ట్స్ ని ఎలా కవర్ చేయాలి, వీటి నుంచి ఈ స్ట్రాటజీస్ కానివ్వండి, సో ఇలా అన్ని రకాలైనటువంటివి వీళ్ళు ఈ పుస్తకంలో మనకు చెప్పడం అనేటువంటిది జరిగిందండి. సో మీరు ఎవరైనా ఈ బుక్స్ ని కొనాలి అనుకునేటువంటి వాళ్ళు సో ఏమి ఆలోచించకుండా మీరైతే కొనొచ్చండి. సో అంటే చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది, అంటే ఇటువంటి ఏవైనా బుక్స్ ఉంటే చెప్పండి సార్ అని నన్ను అడగటం జరిగింది. సో అందుకే అవి ఇవి కాకుండా నేను ఏవైతే ప్రిపేర్ అవుతూ ఉంటానో ఆ బుక్స్ నేను మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఇవే నేను ప్రిపేర్ అవుతున్నటువంటి బుక్స్ అండి. సో నేను 2025లో యూపీఎస్సీకి అటెంప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసమే నేను ఈ బుక్స్ ని పర్చేస్ చేయడం జరిగింది. సో మీకు కూడా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. సో వాటి గురించి కూడా నేను చెప్తాను, చూడండి. సో నెక్స్ట్ బుక్ వచ్చేసి ఈ ఓజ్వాల్ బుక్స్ వారి యూపీఎస్సీ పవర్ బ్యాంక్ అండి. సో ఇందులో 1000+ ఎంసీక్యూస్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగిందండి. సో ఈ ఎంసీక్యూస్ అనేవి ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే కాకుండా మరి ఇతర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కైనా కూడా ఈ ఎంసీక్యూస్ అనేటివి ఉపయోగపడే విధంగా వీళ్ళు తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇవి కూడా మనకు 100% అప్డేటెడ్ వర్షన్ లోనే వీళ్ళు తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇందులో కాన్సెప్ట్ కూడా మనకు చాలా క్లారిటీగా ఇవ్వటం జరుగుతుంది. సో అందులో దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి ముఖ్య విషయాలు ఏమిటి అంటే, ఒకటి ఫ్లాష్ ఫ్యాక్స్ అండి. సో ఈ ఫ్లాష్ ఫ్యాక్స్ అనేటివి మనకు ఈజీగా, అంటే రివిజన్ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉండేలాగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దీంతో పాటు మైండ్ మ్యాప్స్ కూడా వీళ్ళు ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే, సో ఫ్లాష్ ఫ్యాక్స్ అండి. సో ఇవి ఫ్లాష్ ఫ్యాక్స్. సో ఈ ఫ్లాష్ ఫ్యాక్స్ కి సంబంధించి ఇవి మనకు చాలా రివిజన్ కు ఉపయోగపడతాయి. సో వీటన్నిటిని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఇవి చాలా ఉపయోగపడతాయి. సో దీని తర్వాత మనకు ఎంసీక్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా.
సో ఎంసీక్యూస్ కూడా ఎలా అడిగాడు అంటే సో ఇలా మనకు ప్రతిది కూడా యూనిట్ వైజ్ గా ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో ఈ యూనిట్ వైజ్ గా ఇవ్వటంతో పాటు కూడా మనకు మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది కూడా వీళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. సో ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఈ మ్యాప్ పాయింటింగ్ అండి. సో మనం ఇలా ఈ మ్యాప్ పాయింటింగ్ ను చూస్తూ కూడా మనం కాన్సెప్ట్ అనేటువంటిది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఒకసారి మనము బిట్స్ కి అంటే ఎంసీక్యూస్ కి వెళ్తే సో ఇలా ఎంసీక్యూస్ అనేటివి సో ఇక్కడ ఇది చాలా మంచిదండి. ఇది ఎందుకంటే బాగా వీళ్ళు నేనైతే ఇలా ఇస్తారు అనేటువంటిది అయితే నేను అనుకోలేదు. సో అది ఏంటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మనకు ప్రతిది కూడా అంటే దీని యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేటువంటిది బిట్స్ రూపంలో వీళ్ళు ప్రతిది కూడా డివైడ్ చేసి ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఇవ్వటం జరిగింది, అంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి సైలెంట్ ఫీచర్స్ కానివ్వండి, అలాగే చాప్టర్ వైజ్ ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానివ్వండి, అలాగే ఇక్కడ ప్రియాంబుల్ అండి. సో అంటే చాప్టర్ 3కి సంబంధించి ప్రియాంబుల్. సో ఇలా ప్రతిది కూడా వీళ్ళు చాప్టర్ వైజ్ గా డివైడ్ చేస్తూ మనకు బిట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో విత్ మ్యాప్ పాయింటింగ్ తో సహా వీళ్ళు అలాగే ఫ్లాష్ ఫ్యాక్ట్స్. సో వీటన్నిటితో పాటు మనకు ఈ బుక్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. సో ఈ బుక్ చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఈ బుక్ ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకునేటువంటి వాళ్ళు సో నేను కింద డిస్క్రిప్షన్ లో మన దగ్గర లింక్ ఉంటుంది, మీరు ఆ లింక్ ను ఓపెన్ చేసి దీన్ని పర్చేస్ చేయొచ్చు. సో అలాగే సో నెక్స్ట్ చెప్పేటువంటి బుక్ వచ్చేసి మనకు ఈ ఓజ్వాల్ బుక్స్ వారి 29 years ఆఫ్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అండి ఇవి. సో ఇందులో మనకు ప్రతిది కూడా టాపిక్ వైజ్ గా సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో ఇది పూర్తిగా మనకు అప్డేటెడ్ వర్షన్ లోనే ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సో ఒకటండి, ఈ బుక్స్ అన్ని కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉండటం జరుగుతుంది. ఇందులో నాకు ఇంకొక బాగా నచ్చినటువంటి విషయం ఏమిటి అంటే ఎక్స్పర్ట్ టిప్స్ టు క్రాక్ యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది వీళ్ళు ఇవ్వటం జరిగిందండి. సో అంటే ఎక్స్పర్ట్స్ చేత వీళ్ళు కొన్ని టిప్స్ అనేటివి మనకు చెప్పడం అనేది జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పేపరే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అంటే ఎక్స్పర్ట్స్ ఏ విధంగా వాళ్ళు చదివారు, సో వాళ్ళు యూపీఎస్సీని క్రాక్ చేయడానికి వారికి ఎంత సమయం పట్టింది కానివ్వండి, సో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏమిటి, సో ఇలాంటివన్నీ కూడా మనకు వీళ్ళు ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో అంతేకాకుండా సో మనకు ఎక్కువగా ఇక్కడ ఇంకొకటి ఇవ్వటం జరిగిందండి. సో అదేమిటి అంటే ట్రెండ్ అనాలిసిస్ అండి. సో ప్రతిది కూడా మనకు టాపిక్ వైజ్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మనకు గత 29 సంవత్సరాలుగా టాపిక్ వైజ్ గా ఏ టాపిక్ నుంచి అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, సో మనము సో చాలా మందికి ఏమి చదవాలో తెలిసినతో పాటు ఏమి చదవకూడదో కూడా తెలిసి ఉండాలండి. సో అప్పుడే మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. సో చాలా మందికి అది తెలియక చాలా ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త అండి. సో ఎందుకంటే వీళ్ళు సో చాలా మంది మనకు అన్ని పుస్తకాల్లో ఇలా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరగదండి. సో వీళ్ళు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్ మాత్రమే కాదండి, ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వీళ్ళు అడుగుతున్నారు అనేటువంటిది వీళ్ళు అనాలిసిస్ చేసి ఇందులో డీటెయిల్ గా ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో మనకు హిస్టరీ నుంచి మనం ఒకసారి గమనిస్తే మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగటం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అలాగే స్పేస్ కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడగటం అనేటువంటిది జరిగింది. అలాగే జియోగ్రఫీ నుంచి ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగటం జరిగింది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మనకు బయోడైవర్సిటీ నుంచి ఎక్కువ ప్రశ్నలు. సో ఇలా ఇండియన్ పాలిటీ నుంచి అయితే మనకు సో చాలా ఉన్నాయండి. సో అందులో కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించి నుంచి ఎక్కువ ప్రశ్నలు, అలాగే యూనియన్ లెజిస్లేచర్ కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు. సో ఇలా ప్రతిదీ కూడా మనకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో ఇదైతే బుక్స్ చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి మీకు. సో ఇందులో మనకు 29 years కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ సంబంధించినటువంటి బిట్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకునేటువంటి వాళ్ళు చేయొచ్చు. సో ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మనకి ఇలా ప్రతిది కూడా అంటే ఎక్కడ డయాగ్రామ్ అనేటువంటిది అవసరమవుతుందో అటువంటి చోట వీళ్ళు డయాగ్రామ్ ప్రొవైడ్ చేసి మరీ వీళ్ళు మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో ఇందులో ఇదొకటి నాకు బాగా నచ్చినటువంటి విషయం. అలాగే సో నెక్స్ట్ ఈ ఓజ్వాల్ బుక్స్ వారి మాక్ టెస్ట్ పేపర్స్ అండి. సో ఇందులో మనకు వీళ్ళు
15 వరకు మాక్ టెస్ట్ పేపర్స్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగిందండి. సో మనకు ఇది జిఎస్ పేపర్ 1 కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అండి. సో ఇవి కూడా మనకు పూర్తిగా అప్డేటెడ్ వర్షన్ లోనే ఇవి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇందులో ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్ అనేటువంటిది మనకు ఇవ్వటం జరిగింది. సో మీరు ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఒకటి మీరు ఇక్కడ ఇచ్చారు కదండి. సో దీన్ని స్కాన్ చేస్తే టాపర్స్ యొక్క అంటే యూపీఎస్సీ క్రాక్ చేసినటువంటి టాపర్స్ యొక్క వీడియోస్ అనేటువంటి మనకు అవైలబుల్ గా ఉంటాయండి. సో మీరు వీటిని కూడా ఫ్రీగానే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో చెప్పాను కదా ఒక 15 వరకు యూపీఎస్సీకి సంబంధించి మాక్ టెస్ట్ అయితే ఇవ్వటం జరిగిందండి. సో దీంట్లో కూడా మనకు విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మీరు ఒకసారి దీన్ని కూడా మీరు చూస్తే చాలా ఈజీగా మన అందరికీ అర్థమయ్యే వేలో ఈ బుక్స్ ని మనకు తయారు చేయడం అనేటువంటిది జరిగిందండి. సో ప్లీజ్ ఎవరైనా కొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ బుక్స్ ని సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా కొనొచ్చు. సో ఇందులో ఎటువంటి రిమార్క్ అనేటువంటిది లేదండి. సో నాకు ఈ బుక్స్ అన్ని బాగా నచ్చాయి. సో దీంట్లో అంటే ఈ బుక్స్ లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే సో ఇవన్నీ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయండి. హిందీలో ఉండవు, అలాగే తెలుగులో ఉండవు. సో మనకు ఇవి కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి వీడియో. సో ఇందులో మీకు ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందండి. సో అంతే. థ్యాంక్ యూ.